అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఫ్రాన్స్ కు చెందిన ప్రాంతీయ కార్మిక సంస్థ డ్రైయిటీస్ ఇలేడే ఫ్రాన్స్ ఈ చర్యలు చేపట్టింది. ఈ జరిమానా వసూలుకు సంబంధించిన సమాచారం అందిందని, ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా వెల్లడిస్తున్నామని ఇన్ఫోసిస్ తాజా ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటర్ తెలిపిన పరిశోధనల ప్రకారం ఇన్ఫోసిస్ ఉపయోగిస్తున్న టైం ట్రాకింగ్ వ్యవస్థ, విశ్వసనీయత, ఆడిట్ చేయదగిన రికార్డులను నిర్వహించగల సామర్థ్యం, కొంతమంది ఉద్యోగులను పర్యవేక్షించే తీరుపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. ఫ్రెంచ్ కార్మిక నిబంధనల ప్రకారం యజమానులు చట్టబద్దమైన 35 గంటల పనివారం, ఓవర్ టైం, తప్పనిసరి విశ్రాంతి సమయాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఈ రికార్డులు ఎప్పుడైతే అప్పుడు తనిఖీకి వీలుగా ఉండాలి. అయితే ఈ లోపాల వల్ల ఏ వర్గాల ఉద్యోగులు ప్రభావితమయ్యారో, ఈ వ్యవస్థలో ఎలాంటి నిర్దిష్ట మార్పులు చేయాలని కోరారనేది కంపెనీ ఫైలింగ్లో స్పష్టం చేయలేదు. ఈ జరిమానాపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ దీని ప్రభావం తమ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు, వ్యాపారంపై పెద్దగా ఉండదని కొట్టిపారేసింది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని సమీక్షిస్తున్నామని, తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఒకవైపు భారతదేశంలోని కార్యాలయాల నుండి ఉద్యోగులను అదనపు సమయం పనిచేయాలని కోరుతున్న తరుణంలోనే ఐరోపాలో ఇన్ఫోసిస్ కు ఈ అనుభవం ఎదురవ్వడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఇన్ఫోసిస్ తన వర్క్ ఫ్రం ఆఫీస్ నిబంధనలను కఠినతరం చేసింది. మొదట 7వ స్థాయి, అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులను వారానికి 4 రోజులు ఆఫీస్కు రావాలని ఆదేశించిన కంపెనీ మార్చి నెలలో ఈ విధానాన్ని 6A శ్రేణికి కూడా విస్తరించింది. అంతర్గత ఈమెయిల్స్ ప్రకారం ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్ హాజరును పూర్తి చేయడంలో విఫలమవడమే ఈ కఠిన నిబంధనలకు కారణమని తెలుస్తోంది. అయితే టీం కృషి, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని, తమది ఇప్పటికీ హైబ్రిడ్ మోడల్ అని కంపెనీ సమర్థించుకుంటోంది. మరోవైపు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల పని గంటలపై ఇప్పటికీ తీవ్ర చర్చ జరుగుతోంది. చైనాలోని 996 పని సంస్కృతిని ఉదహరిస్తూ కష్టపడకుండా ఏ దేశము ముందుకు వెళ్లలేదని, భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ ప్రస్తుతం ఫ్రెంచ్ అధికారులు విధించిన జరిమానా ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేశారనే దానికంటే కంపెనీ ఆ పని గంటలను చట్టబద్ధంగా, ఖచ్చితంగా నమోదు చేయడంలో విఫలమైందనే కోణంలోనే రావడం గమనార్హంగా చూడవచ్చు.